తర్వాత దాని నుంచి గంభీరాన్ని నేర్చుకుంది సముద్రం దగ్గర. అంటే ఏదైనా సరే అలలు ఎక్కువైనా తక్కువైనా, వర్షాలతో నీరు ఎక్కువ వచ్చినా రాకపోయినా అట్లాగే ఉంటుంది. అలలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి, సముద్రంలో పోతూనే ఉంటాయి. ఆ రకంగా గంభీరాన్ని నేర్చుకున్నాను నేను. తర్వాత మిడత నుండి ఆకర్షణ. మిడతలు తెలుసు, మిడతలు మీకు అవి రాత్రిపూట లైట్ వెళ్తులకు వస్తాయి, అగ్నికి కూడా ఉరికి వస్తాయి, అట్లా పడి వస్తుంది. కనుక ఆకర్షణకులు కావాలి, దూరంగా ఉండడం, అది నేర్చుకున్నాడట ఆయన. తర్వాత తేనెటీగ నుండి ఆహార సంగ్రహ వైముఖ్యాన్ని తేనెటీగ ద్వారా కూడా నేర్చుకున్నాడట. అది కూడా ఈయనకు గురువేనట. ఏమిటి అది అంటే ఆహారాన్ని సేకరించుకోవడం నేర్చుకున్నాడు. దానిపైన విరక్తి, ఆహారాన్ని సేకరించుకునే విషయంలో తేనెటీగను గురువుగా చేసుకొని ఆహారాన్ని సేకరించొద్దు అనే విరహాన్ని ఆయన పొందాడట. అంటే ఆహారం అంటే జమ చేసి పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకోసం? తేనెటీగలను ఏం చేస్తే పువ్వు మీద వాలి 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 అందులో ఉండే మకరందాన్ని తీసుకొచ్చి తమ గూళ్ళల్లో పెట్టి ఉంచి 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 తర్వాత దాన్ని తేనెగా మారుస్తాయి, తాగుదాం తిందామని. కానీ బాటసార్లు ఏం చేస్తారు? తేనె పట్టు చూస్తారు, దాన్ని కొడతారు, ఆ తేనెంతా పిండుకొని వీళ్ళు తీసుకుంటారు. ఆహారాన్ని తయారు చేసి ఉంచుకుంటే, నిల్వ ఉంచుకుంటే, తేనెటీగలు నిల్వ ఉంచుకున్నట్టు తేనెలాగా నిల్వ ఉంచుకుంటే అవన్నీ ఎవరో దొంగిలించినట్టు, ఆ తేనెను దొంగిలించినట్టు. దానికి ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడము పనికి రాదనే సంగతి తేనెటీగ ద్వారా నేర్చుకున్నాడట ఈ అవధూత స్వామి. తేనెటీగ చేరి తెరువరులకీయగా విశ్వదాభిరామ వినరవేమ. తర్వాత ఏనుగు నుండి స్త్రీ వ్యామోహ రాహిత్యాన్ని. ఏనుగు స్త్రీల పైన వ్యామోహం లేకుండా ఉండడానికి నాకు ఎవరైనా గురువు అంటే ఏనుగు. ఏనుగు ఏం చేస్తుంది? అది వాటికి స్త్రీ ఏనుగు కోసం అది ఆరాటపడుతుంది, బాగా ఆరాటపడుతుంది. అది సంవత్సరానికి ఒక్కసారే సంతానం కోసం సిద్ధమవుతుంది. ఈ ఏనుగంతా సంవత్సరం పాటు ఆ ఆడేను చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ ఆడ ఏనుగు ఈ మగ ఏనుగుకు అవకాశం వస్తుంది. ఇంకా మళ్ళీ ఆడ ఏనుగుకు అవకాశం రాదు, మగ ఏనుగు కూడా అవకాశం రాదు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ మగ ఏనుగు శక్తి లేకుండా పోతుంది ఆ ఒక్కసారికి. కనుక స్త్రీల పైన వ్యామోహం ఉంచుకోవద్దు అనే విషయాన్ని ఏనుగు వల్ల తెలుసుకున్నాడట ఈయన. తర్వాత మిథిలా నగర వేశ్య నుండి ధన ఆశ దోషాన్ని తొలగించుకున్నాడు. మిథిలా నగరంలో ఒక వేశ్య ఉండేది పూర్వకాలం. ఆమె మగవాళ్ళని ఆకర్షించడం, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళకి కావాల్సిన సుఖాన్ని ఇచ్చి వెళ్ళడం. దీన్ని ఒక ఋషి కూడా ఆమె ఉన్నటువంటి చోటుకు ముందుగా ఒక ఆశ్రమంలో ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు? ఎప్పటికీ జపం చేసుకుంటూ, ఋషులంటే జపం చేసుకుంటూ ఉండేవాడే కదా, ఆయన జపం చేసుకుంటూ ఉన్నాడట. ఆ బయట ఉన్నటువంటి వేశ్యను గమనిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. చాలా సదాచారవంతుడు, ఈమె పైన మోహం లేదు, ఆయనకు ఏమి తినే మోహం లేదు, వేస్తే తింటాడు లేకుంటే ఉంటాడు. ఆయన ఏం చేస్తుండట? ఈ వ్యభిచారి అయినటువంటి స్త్రీ దగ్గరికి ఎంతమంది మగవాళ్ళు వస్తున్నారు అని ఎప్పటికీ లెక్క వేసుకునేవాడట. ఆ లెక్క ఎట్లా? ఒక్కొక్క పురుషుడు మర్చిపోయిన కొద్ది ఒక్కొక్క రాయి పెట్టుకునేవాడట. ఆయన ఆశ్రమం పక్కకు రాయి విసిరేస్తూ ఉండేవాడు. అది కొద్ది రోజులకు పెద్ద గుట్టలాగా అయిపోయింది. ఎన్ని వందల మంది వచ్చిపోయారో ఏమో తెలియదు. ఆమెనేమో ఈ ఋషిని చూస్తూ ఉంది ప్రతిరోజు, ఋషికి నమస్కారం చేసుకుంటూ. ఆయనేమో రాళ్ళు వేసి జమ చేస్తున్నారు, ఎంతమంది పురుషులు మర్చిపోయారు. చివరికి ఆ వేశ్యా స్త్రీ మరణించింది. మరణించి మోక్షానికి పోయింది. గోపాలకృష్ణ భగవాన్ ఋషి వేషంలో ఉన్న ఈయన మరణించాడు, ఇద్దరు ఒకేసారి. ఈయనేమో నరకానికి. ఆమెను స్వర్గానికి తీసుకుపోతున్నారు, ఇతన్ని నరకానికి తీసుకుపోతున్నారు. అప్పుడు నరకానికి తీసుకుపోతున్న యమహటులతో అన్నాడట, ఏమి నన్ను ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నారు? నేను ఋషిని కదా, నన్ను దేవలోకంకి తీసుకుపోవాలి కదా, స్వర్గానికి కదా అంటే, క్షమించండి ఋషి గారు, మీరు భగవంతుడిని ఆరాధించింది ఎంతసేపు 24 గంటల్లో. ఎప్పుడు చూసినా ఆ వేశ్య ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని లెక్కలు వేసుకున్నారు మీరు అంత రాళ్ళు వేస్తూ.
ఆమెనేమో ఎంతమంది వచ్చిపోయినా మీరు చేస్తున్న సేవ గొప్పది, మీరు భగవంతుడి సేవ చేస్తున్నారు, ఈ ఋషిలాంటి జీవితం నాకు లేదని ఆమె అనుకుంటుంది. ఆమె అట్లా సంకల్పించుకోవడం వల్ల ఆమెకు ముక్తి దొరికింది. మీరు ఈ రకంగా ఆమె యొక్క దోషాలు లెక్క పెట్టడం వల్ల ఇందులో మీకు 2 దోషాలు వచ్చాయి, ఒక దోషం కాదు. ఎదుటి మనిషి యొక్క లోపాలు గుర్తించి లెక్క పెట్టడం ఒక దోషం అయితే, ఆమె చేసేటువంటి పాడు పని గురించి ఆలోచన చేయడం ఇంకొక దోషం. చూడండి ఎట్లా ఉంటుంది ధర్మం, నాకు తెలియదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ రకంగా ఆ వేషం చూసి మనవాడు తన విషయంలో గురువుగా తీసుకున్నాడు. ఆయన వేషం అంటే తాను ఆ పని చేయక తప్పదు, తప్పనిసరి చేయాల్సిందే, వేరే అవకాశాలు లేవు కనుక ఆ పని చేస్తూ ఉన్నది. చిత్తం మాత్రం భగవంతుడి పైన. అది సరే. తర్వాత పసిబిడ్డ నుండి చిన్నపిల్లల నుంచి మాయా మర్మం లేకుండా ఉండడం. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు చెప్పండి, వాడికి ఏం తెలియదు. కొంతమంది పిల్లలు నేను గమనించిన చిన్నపిల్లలు వాడు సంవత్సరంలోపే ఉంటుంది, 2-3 నెలలు వాడు ఇది పోయినా కూడా అంటే మల విసర్జన చేసినా కూడా దాన్ని తీసుకొని పూసుకుంటారు శరీరాన్ని. అమ్మా గమనించారా మీరు? అవునా కాదు? వాళ్ళకి తెలియదు. మూత్రాన్ని కూడా తీసుకుంటారు, మలాన్ని కూడా స్వీకరిస్తారు. కనుక వాళ్లకు మాయలు మర్మాలు ఏమీ నిప్పు పెడితే నిప్పులు పట్టుకోవడానికి వస్తారు, ఎర్రటి పండు పెడితే పండుని తీసుకోవడానికి వస్తారు. దాంట్లో వాళ్ళకి మాయలు మర్మాలు ఏమీ ఉండవు. ఎవరికి? శిశువులకు. కనుక ఆ శిశువు ద్వారా నాకు కూడా మాయలు మర్మాలు లేకుండా ఉండాలని గ్రహించాడు ఈ అవధూత. ఎంత ఆశ్చర్యం! ప్రపంచంలో మనకు విషయంగా చూస్తే, విశాలంగా ఆలోచించేస్తూ చూస్తే అందరూ గురువులే, మనకి అందరూ గురువులే. ఒక కన్య నుండి ధ్యానానికి ఏకాంత స్థితి ముఖ్యమైన విషయాన్ని ఒక స్త్రీ కన్య అంటే వివాహం కాని ఆవిడ, యవ్వనంలో ఉన్న ఆవిడ యొక్క చలించే మార్గాన్ని చూసి ఓహో ధ్యానానికి ఏకాంత స్థితి కావాలి, ఇట్లా చంచల స్వభావం ఉండడానికి వీల్లేదు, అంటే ఏకాంతంగానే ఉండాలి ధ్యానం చేసుకోవడానికి. అందుకే మనం అందరం కూడా ఈ సత్సంగంలో ఉన్న సభ్యులు మీరందరికీ కూడా ఒక మనవి, ధ్యానం చేసుకునేటప్పుడు ఇతర విషయాలపై మనస్సు పోతూ ఉంటుంది. కానీ ఆ మనస్సు పోకుండా ఉండాలి అంటే ప్రశాంతమైన ఒక స్థలాన్ని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి, ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. అదే సమయంలో అదే చోట చక్కగా శుభ్రం చేసుకొని మంచి చాప ఒకటి వేసుకొని, తుంగ చాప ఎట్లాంటిది చాప వేసుకొని దానిపైన హాయిగా కూర్చుండి హృదయం శరీరం నిటారుగా పెట్టుకొని, మొన్న మీకు చెప్పాను నాసాగ్రమందు దృష్టి నిలిపాలని, చేసి కూడా చూపించాను మీ అందరికీ. అంటే ఈ కంటి చూపులంతా ఎక్కడ పెట్టుకోవాలి? పైన పెట్టుకొని చూస్తుంటే మనం అప్పుడు మెల్లగా మన మనస్సు ఇక్కడ ఏకాకృతమవుతుంది. ప్రారంభంలో కళ్ళు గుంజుతాయి, ముక్కును వస్తుంది, గులగులైతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇట్లా గోక్కున్నా సరే పర్వాలేదు. కళ్ళు మండినప్పుడు కళ్ళు మళ్ళా ఇట్లా అనుకొని నీళ్ళు, ఏం నీళ్ళతో? వేడి నీళ్ళ కాదు, చల్లటి నీళ్ళతోనే మొత్తం కళ్ళు కడుక్కుంటే ఆలసన పోతుంది తొందరగా. వేడి నీళ్ళతో కాదు, చల్లటి నీళ్ళతోనే కడుక్కోవాలి ముఖం. అట్లా చేయాలి. అంతకన్నా ముందు ఏం చేయాలి? ప్రాణవాయువును ఇటు నుంచి ఇటు పీల్చుకొని వదిలేసేటాడు ఇడ నాడు. వీటిని శుద్ధి చేసుకోవాలి. ఇట్లా కూర్చోండి, చేతులు 2 ఇట్లా తొడ మీద పెట్టుకోండి, స్థిరంగా కూర్చోండి, శ్వాసను తీసుకుంటుంది. 2 ముక్కులు వచ్చి లేదా ఒకే ముక్కులు వచ్చి కుంభకం ఆపాలి, వదిలిపెట్టాలి. ఈ రకంగా ప్రాణాయామం అంటారు. ఇడ పింగళ నాడులతో కుంభకం చేసుకోండి, అంటే మధ్యలో ఆపుకుంటుంది. ఇట్లా కొద్ది రోజులు మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఒకేసారి చేయాలనుకుంటుంది. అన్నమంతా ఒకేసారి మింగం కాదు, ఒక్కొక్క ముక్క తిన్నట్టే ఒక్కొక్కసారి మెల్లమెల్లగా ఈ శ్వాస ఆడిస్తూ నిదానంగా కూర్చుంది. అంటే ఇట్లా వంగి చేయొద్దు, ఈ శ్వాసక్రియ కూడా వంగి చేయొద్దు.
నిదానంగానే కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి, నడుము వచ్చొద్దు, చేతులు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది ధ్యాన ముద్ర అంటారు. దీనివల్ల మన శరీరంలో ఒక మార్పులు వస్తాయి, కదలికలు వస్తాయి. ఆ ప్రారంభంలో మన శరీరం అంతా కూడా వణుకుతుంది. కొందరు ప్రాణాయామం చేస్తే వాళ్ళు ముక్కులోంచి కళ్ళలోంచి రసాలు కారుతాయి. వాళ్ళు శ్వాస పీలుస్తూ వదులుతూ ఉంటే కుక్కర విధులు వచ్చినట్టు వస్తుంది శ్వాస. అది యోగానికి ఒక అనుకూలమైనటువంటి పద్ధతి. తర్వాత ఏకాంత స్థితి, దానివల్ల మనం సాధించవచ్చు. ఆ ఏకాంత స్థితిలో భగవంతుని స్మరించినప్పుడు మనకు సుఖము గురించి, దుఃఖం గురించి, దేని గురించి ఆలోచన రాదు. ఒక్కొక్కసారి మనకు నిద్ర కూడా రావచ్చు. ఈ శ్వాస ప్రక్రియ చేస్తున్నప్పుడు నిద్ర కూడా వస్తుంది. ఒకవేళ అనుకోకుండా మనం పక్కకు పడుతుండొచ్చు, మళ్ళా లేస్తాం. ఇబ్బంది ఏమి భయపడకండి ఎవరు కూడా. తర్వాత ఇదంతా ఒక కన్య ద్వారా నేర్చుకున్నాడు ఆయన. కన్య వల్ల అంటే కన్యకు చలనం ఎక్కువ ఉంటుంది కనుక అట్లా చలనంగా ఉండదు, ఏకాంత స్థితిలోనే ఉండాలని చెప్పి నేర్చుకున్నారు ఈ స్వామి, అవధూత స్వామి. సర్పము నుండి, పాము నుండి గృహం నిర్మించుకోవద్దని నేర్చుకున్నారు. పాములు ఇళ్ళు కట్టుకోవు, ఆ పుట్టలు అవి పెట్టినే కావు, చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు అని మనం చదువుకున్నాం పద్యాన్ని. చీమలు పెడితేనే, చెదలు చీమలు పెడితేనే వాటిని తినడానికి రోజులు పోతుంది, పోయి అందులోనే ఉంటాయి పుట్టలు. కనుక మనకు కూడా ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన అవసరం లేదంటారు ఈ అవధూత. తర్వాత ఇంకొకటి, సాలీడు నుండి భగవంతుని యొక్క సృష్టి లయాలు. సాలెపుడు ఇంట్లో అది రౌండ్గా అన్ని చుట్టుంది కదా, దారాలన్నీ కూడా ఎక్కడికి వస్తుంది అంత దారం, అది ఉండే ఇంత వేదగా వస్తుంది. దాని నుండి సృష్టికి స్థితి లయం ఎట్లా జరిగిందో తెలుసుకోవాలి. అంటే అది ఏ రకంగా పెట్టింది, గుండ్రగా పెట్టినప్పుడు మళ్ళీ ఇట్లా అడ్డం పోగులు కూడా పోతాయి చూడండి. దాని అల్లిక చూసే వస్త్రాలను అల్లేటువంటి వాళ్ళను అదే పేరు సాలే అనే పేరుతో వీళ్ళకు కూడా పద్మశాలీలు, పద్మవ్యూహం పద్మశాలీలు అని చెప్పి పెట్టారు. అలా అల్లినటువంటి నేత పద్ధతి ఎవరు నేర్పింది దానికి? పాలకుడుతారు. ఎవరు నేర్పారు? అట్లా కట్టుమని. అందులో క్రిములు వస్తే పడిపోతే వాటిని తింటారు. ఈగ వాళ్ళ దోమ వాళ్ళ ఇంకేం వచ్చినా అవుతుంది. అంటే ఈ నిర్మాణం దానికి చాతుర్యం ఎంత గొప్పది వస్తుంది. ఆ దాంతో ఈ సృష్టి యొక్క నియమం, సృష్టి చుట్టుకోబడి ఉంది. శూన్యమద శూన్యమిదం శూన్య, దాన్ని పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్నా ఉంది, సున్నకు సున్న కలిపితే సున్ననే, సున్న నుంచి సున్న తీసివేస్తే సున్ననే, సున్నను సున్నతో గుణించిన సున్ననే, సున్నను సున్నతో భాగించిన ఫలితం సున్నా. భాగఫలం మాత్రం ఒకటి వస్తుంది. 0 ఎక్కం 0 అన్నప్పుడు ఒకటి వస్తుంది. అంటే అంతటా కూడా శూన్యమే ఉంది అనే స్థితి, అదే సృష్టి. దాంట్లోంచి ఇవన్నీ ఉన్నాయన్న సంగతి మనం ఈ సాలీడి ద్వారా నేర్చుకున్నాడట ఆయన, ఆ అవధూత స్వామి. ఇక తర్వాత కందిరీగ నుండి దాన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. కందిరీగ ఏం చేస్తుంది? ఒక ఆకుదేలి పురుగు, నిన్న చెప్తున్న విషయాన్ని, ఆకుదేలి పురుగును పట్టుకొని పోయి తన గూట్లో పెట్టుకుని దాని చుట్టూ గుయ్యి అని తిరుగుతూ ఉంటే ఆ ఆకు ఏమనుకుంటుంది? ఆ ఆకుదేలి నేను పొడుగ్గా ఉన్నదాన్ని పొడుగ్గా ఉండొద్దేమో, దీంతో గుయ్యి ఉండాలనుకున్నానేమో అనుకుని ఆ రకంగానే అది తయారవుతుంది. తర్వాత అది కూడా ఆ పురుగులాగా తయారైపోతుంది. భ్రమరం అంటే తుమ్మిద. దీనివల్ల ఏమిటి అంటే భగవంతుడి యొక్క సారూప్య గతి, సారూప్యము ఉన్నాయి కదా, ఆ సారూప్య స్థితిని పొందుతుంది. ఆ తుమ్మిద పురుగు వల్ల దాన్ని చూసి అది ఇతనికి గురువే. ఇవన్నీ నేర్చుకున్నాను, వీళ్ళందరూ నా గురువులు ఏం చెప్పాడట ఆ మహాత్ముడు ఎవరు? ఆ అవధూత ఆయనే దత్తాత్రేయ మహారాజు. ఆయనే దత్తాత్రేయ మహారాజు. బోలో దత్తాత్రేయ కనుక
మనం సృష్టిలో ఏది చూసినా దాన్ని గురువుగా తీసుకోవాలి. ఏది చూసినా దాన్ని గురువుగా తీసుకోవాలి. దాని యొక్క ప్రవర్తనను చూసి మన ప్రవర్తనలో తప్పులుంటే సరిదిద్దుకోవాలి, ఒప్పులుంటే దానికి జై కొట్టాలి. అందుకే అంతయు నీవే హరి సర్వేశ అని చెప్పి రాష్ట్రాలు అన్నమాట. అంతయు నీవే హరికుండలీకాక్ష, అట్లా మనం ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇందులో కొన్నైనా మనం ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆ పొడుగుల్ని అవి ఇవి చూడగానే మీకు మనం ఇప్పుడు మాట్లాడుకున్న దానికి యాదికి రావాలి. దత్తాత్రేయ స్వామి మనకు కనిపించాలి. ఎట్లా ఉంటాడు ఆయన? ఏమున్నాడు? జటాలు జుటాలు వేసుకొని ఉంటాడు, జగమాలను పట్టుకుంటాడు, చేతిలో ఒకటి కమండలం పట్టుకుంటాడు, ఒకటి ఆధార దండం పట్టుకుంటాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు, ఏమి పెట్టినా ఉన్నాడు, ఏమి బట్టలు వేసుకోడు, తిరుగుతూనే ఉంటూ ఉంటాడు. ఎక్కడైనా ఆహారం తీసుకుంటాడు, లేకపోతే దత్తాత్రేయ స్వామి 3 తలలు. ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శిరస్సులు వాళ్ళ వరమల పుట్టాడు యొక్క వాళ్ళ ఆ శిరస్సులు ధరించాడు ఆయన దత్తాత్రేయ మహారాజు. ఈ రకంగా ఆ స్వామి వారి యొక్క ఉపదేశము ఇవన్నీ చూసి నేను ఈ రకంగా అయ్యాను అని చెప్పగానే ఆ యదుపుంగవుడు యాదవ కులానికి మొదటివాడైనటువంటి యదురాజు ఆశ్చర్యపోయినాడు. అప్పుడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. బోలో దత్తాత్రేయ. కనుక ఇదంతా ఎవరు చెప్పారు తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో చెప్పాడు. కనుక ఉద్ధవ, ఈ కథలన్నీ ఉన్నావు కదా, నువ్వు ఈ రకంగా ఉండు, నాతో వస్తాను చెప్పడం ఎందుకు, ఎక్కడైనా నేను ఉంటాను అని ఉద్ధవుడికి జ్ఞానబోధ చేశాడు స్వామివారు. ఆయన ఏమన్నట్టు ఇంకా దత్తాత్రేయ స్వామి వీళ్ళే గురువులు కాదు, నా దేహం కూడా నాకు గురువే. నా దేహం కూడా నాకు గురువే. ఎందువల్ల గురువు? నా దేహం అనేక మార్పులకు లోనైతే వస్తుంది. పుట్టినప్పుడు చిన్నగా ఉండే, పెద్ద ఇంతేంది ఇంతేంది ఇంతేంది, మళ్ళీ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది. కనుక ఏదైనా తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది అనే సంగతి దేహం వల్ల కూడా తెలుసుకున్నాడు. కనుక ఈ లక్షణాన్ని, ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని వైరాగ్యం అని చెప్పంటారు. ఈ లక్షణాలతో నువ్వు కూడా ఉండవయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ విదురుడికి బోధన చేశాడు. బోలో గోపాలకృష్ణ భగవానికి జై. ఒక్క నిమిషం మనం పాటలకు వెళ్దాం. భజనలో జాగ్రత్తగా విన్నావా, అర్థం చేసుకున్నావా అందులో ఉండే విశేషాలను? కనుక విషయాన్ని అనుభవించాలి, భోగాన్ని అనుభవించాలి అని ఏదైతే కోరికను మనం కోరుకుంటామో అవన్నీ కూడా మొదట సుఖంగానే ఉండవచ్చు. మొదట సుఖంగానే ఉంటాయి. కమ్మటి అరటిపండు తినాలి అనుకుంటే అది మొదట సుఖంగానే ఉంటాయి. ఇంకో 4-5 తిన్నాం అనుకో, ఆ చక్కెర రోగం ఉన్న వాడికి ఆ రోగాన్ని ఎక్కువ చేస్తుంది, లేదా మలబద్ధకం చేస్తుంది, లేదా ఇంకా ఎక్కువ సాఫ్ చేస్తుంది. అంతే కదా, మొదట సుఖంగా ఉంటుంది.
తర్వాత అది మనకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. కనుక ఈ లోకంలో ఉండే బయటకు కనిపించే అన్ని వస్తువులు కూడా మన కోరికలతో పుట్టిన ప్రతి వస్తువు లేదా ప్రతి ఆలోచన, ప్రతి సుఖం, ప్రతి భోగం ఇవన్నీ ప్రారంభంలో కొంచెం సుఖంగా ఉంటాయి. ఆఖరికి సంసార సుఖం కూడా అంతే. సంసార సుఖం కూడా అంతే. అందుకే ఒక ఉర్దూలో ఒక సామెత ఉన్నది, ఏక్ మినిట్ కి మజా జిందగీ భర్ సజా. ఏక్ మినిట్ కి మజా జిందగీ భర్ సజా. జీవితం అంతా అందులోనే ముడిపోతాం, అందులోనే నేర్పుతాం. లేమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేకుంటే ఆ వెళ్ళిపోతుంది, లేకుంటే పిల్లలకి కంటారు. ఆ బాధ వహించలేదు. కనుక మనం నిస్సంగులుగా ఉన్నాం అనుకోండి, పుట్టి మనకి బాధ ఉండదు. కానీ లౌకికాచారం ప్రకారంగా మనము ఇవన్నీ నిర్వర్తించవలసిందే. మన పితృదేవతలకు సుఖం కలిగించడానికి, వాళ్ళకు తర్పణాలు ఇవ్వడానికి సాంసారిక జీవితం కూడా అవసరమే. దాన్ని ఎంతవరకు అనుభవించాలో అంతవరకు మాత్రమే అనుభవించాలి, కానీ అదిగా దాని తెలుగు ఆలోచన చేయకూడదు. కనుక ఇహలోక వ్యవహారాలన్నీ కూడా ఆలోచన చేస్తే అవన్నీ కళ లాంటివే. జీవితం కూడా కళ వంటిదే. కళలో మనకు కనిపించేవన్నీ కూడా మనం కళ్ళు తెరవగానే కనిపిస్తాయా, దొరుకుతాయా? దొరకవు కదా. కనుక వాటి గురించి మనం ఆలోచన చేయడం సాధ్యమయ్యే పని. దొరకాలని అనుకోవడం కూడా కుదరదు. కనుక మనం ఏం చేయాలి? ఈ జీవితం కూడా కళలో ఉన్నటువంటి విషయమే. మనం హాయిగా పడుకుంటాం, గాఢ నిద్ర పడుతుంది. నిద్రలో కూడా మనకు ప్రాణం ఉంటుందా, ఉండదా? శ్వాస పీలుస్తూ వదులుతున్నామా లేదా? నిద్రలో కూడా శ్వాస వదులుతూ పీలుస్తూ ఉన్నామా లేదా? చెప్పండి, అందరూ చెప్పండి. పీలుస్తాము, వదులుతామా లేదా? శ్వాస అట్లాగే ఆగిపోతుంది నిద్రపోతే. అప్పుడు ఏమంటారు? కట్టేసుకుపోతుంది, శరీరం కట్టేసుకోపోతుంది, నిర్జీవం అయిపోతుంది. మరి ఈ శ్వాసలో కూడా, నిద్రలో కూడా మనకు శ్వాసను ఇస్తున్నది, మనం జాగ్రత్తగా చూస్తున్నది ఎవరు? పరమాత్మ. ఎవరు? పరమాత్మ. దీన్నే హంస అంటారు. దీన్నే హంస. ఈ హంస ఏం చేస్తుందో తెలుసా? పాలు నీళ్లు కలిపి దాన్ని ముందర పెడితే పాలనే మాత్రమే తీసుకుంటుందట, అందులో అడుగు నీళ్ళే నిలుస్తుందట ఆ పాత్రలో. మనం కూడా మనలో ఉండేటువంటి హంసను, అంటే ప్రాణవాయువు, దాన్ని సోహం సోహం అని జపం చేసుకుంటూ ఉంటే అందులో ఉండే ధ్వని తరంగాల వల్ల మన శ్వాస శుభ్రపడుతుంది. మనం ఏది నెమ్మదిగా ఆలోచిస్తే దానిపైన మనస్సు అక్కడ కేంద్రీకృతం అవుతుంది. ఎంత ఆశ్చర్యం చెప్పండి, ఎంత గొప్ప సైన్స్. కనుక కళలో నీకు ఏవైతే కనిపిస్తాయో అవి మనం కళ్ళు తెరవగానే మాయమైపోతాయి. కనుక ఈ జీవితంలో మనకి ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా నశించిపోయేవే. ఏం మిగులుతుంది చెప్పండి? మీరు ఇల్లు కట్టినారు, మంచి సిమెంట్ కాంక్రీట్ అంతా కలిపి గొప్ప భవనం చేస్తారు, ఎన్నేళ్ళు ఉంటుంది అది? దాని ఆయుష్ ఎంత చెప్పండి? కాంక్రీట్ ఆయుష్ అంతే 60-70 ఏళ్ళు పోతుంది అన్నట్టే కదా. ఆ చెట్టు పుట్టిన చెట్టు యొక్క ఆయుష్ ఎన్నేళ్ళు? 100-200 అనుకుంటాం, పోతుంది కదా. ఏ దృశ్యం ఏదైతే మన కంటికి కనిపిస్తుందో మన చీకట్లో ఉండాలి, అదంతా ఎప్పటికైనా పోయేదే. నా కొడుక, నా బిడ్డ ఎంత వద్దు ఉందని చెప్పి ఎన్నిసార్లు ముద్దులు పెట్టుకున్నా మళ్ళా కొడుకు ఉద్యోగం పోయేవాడే, లేకపోతే వేరే పని మీద పోయేవాడే, బిడ్డ అత్తగారింటి కదా. ఎప్పుడన్నా నీ అక్కడికి వస్తారు ఎవరన్నా? నీ బిడ్డలు రారు, నీ కొడుకులు రారు, కోడలు రారు, మనవలు రారు, మనవలు రారు. వాళ్ళ కోసం మనం ఇంత కష్టపడతాం. ఎందుకోసం ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమున్నది అంటాను నేను. కనుక అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో, నీ దేహాన్ని నువ్వు కాపాడుకో, హాయిగా ఉంది. భగవాన్ నామస్మరణ చేస్తూ ఉంటుంది. నిద్రలో కూడా ఎట్లయితే నీ శ్వాస ఆడుతుందో ఆ శ్వాసలోనే భగవంతుడిని ఉంచుకో. భగవాన్ నామస్మరణ కూడా దాంట్లో కలుపుకో. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని దర్శించు, చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని స్మరించు. అలా చేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా నీకు అభివృద్ధి ఉంటుంది. అంటే ఏమి అభివృద్ధి ఉంటుంది అని అడగకుండా నన్ను వాళ్ళ తుమ్ములు వస్తాయా? పంతులు రావు. మా ఆయన మంచివాడైతాడా? కాడు.
నా పిల్లలు గొప్పవాడైతారా? కారు ఏమి కాదు. మరి ఏం కాదు దాన్ని ఎందుకు చేయాలి పంతులు అంటే అందుకే చేయాలి. ఇదేది కాదు, ఇదేది రాదు అని అనుకోవడానికే చేయాలి. అందుకే చేయాలి. అందుకే చేస్తే నీకు ఎంత దుఃఖం వచ్చినా నీకు ఏడుపు రాదు, ఎంత సుఖం వచ్చినా నీకు సంతోషంగా లేదు. అట్లాగే ఉండడమే నీకు కావాల్సింది. అందుకోసం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ స్వామి తెలుసా? అవధూత స్వామి ఉపదేశంతో ఆ యదు మహారాజు మొత్తం మొదలుపెట్టాడు. చక్కగా జపం చేస్తూ కూర్చున్నాడు. అన్నీ అనుభవించడానికి ఏం లేదు ఆయన. అన్నీ అయిపోయినా ఇంకా 17 రోజులైతే ఆ యదువంశం అంతా పోతూనే ఉంటుంది కదా. ఇంకెందుకు ఇప్పుడు ఇంకా ఆయన ఉద్ధవా, నా ఉపదేశాలు జాగ్రత్తగా విన్నావు కదా, ఇప్పుడు చెప్పు ఇంకా నువ్వు నాతో స్వర్గానికి వస్తావా? నేను పోతున్నా కదా, నేను వైకుంఠానికి పోతున్నానే కదా, నువ్వు నాతో మాట్లాడను, నేను నీతోనే వస్తాను. ఇప్పుడు నేను నీ దగ్గర ఉండనా? నువ్వు ఇవన్నీ పద్ధతులన్నీ పాటిస్తే అన్నాడు. ఉండడా దేవుడు? ఉండడా? అంతమంది గురువుని మనం తీసుకుంటే అందులో 10 మందినన్నా, ఒక 5 మందినన్నా, ఒక 2 ఇప్పుడు ఆయన చెప్పిన లిస్టు గురువులు వీళ్ళంతా నాకు చెప్పిన వాళ్ళ నుంచి మనం తీసుకుంటే తప్పనిసరిగా మనకు భగవంతుడు మన వెంటనే ఉంటాడు. ఉండాలని కూడా కోరుకోము మనం. అప్పుడు ఇప్పుడు నువ్వు నాయననే ఉండు అని చెప్పని కూడా కోరుకోము మనం. మనకి ఏది ఉండదు. మొత్తం ఏమి జీరో అయిపోతాం మనం. మొత్తం జీరో అయిపోతాం. అదే మనకు కావాల్సింది. అట్లున్నప్పుడు ఇంకా నీకు ఏ ఆలోచన ఉండదు. ఇంకా సుఖము లేదు, దుఃఖము లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, పెండ్లాం లేదు, మొగడు లేదు, ఎవడు లేడు. కనుక ఇందులో ఏం చెయ్యాలి మనము అంటే, నీవు మొట్టమొదట స్వచ్ఛందంగా నీ వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. నేను ఇప్పుడే సన్యాసం అయితే ఇప్పుడే కూర్చుని ధ్యానం చేస్తా, కామారెడ్డి కెలవలో పంతులట మన సత్సంగ సదనంకి వచ్చిండు, బాగా చెప్పిండు, నేను అక్కడనే కూర్చుని చేస్తా, ఆయన చెప్పిందే చేస్తా, నేను రాని ఇంటికి అంటే కుదరదు. పట్టుకొని గుంజుకుపోతారు నేను. లౌకికంగా మనం పాటించవలసిన ధర్మాలను తప్పనిసరి పాటించాలి. మనం ఇంట్లో చేయవలసినటువంటి పనులు, మన ధర్మం ఏమిటి, మనం ఏం చేయాలి అనేవి తప్పనిసరిగా పాటించాలి. చేయాల్సిందే. ఆ చేసే దాంట్లోనే పరమాత్మను చూడాలి. అది అసలు విషయం. చేసే దాంట్లో పరమాత్మను చూడాలి. పరమాత్మను అట్లా చూస్తే మనకు రోగాలు రావా? ఎవరికి వస్తాయి? శరీరానికి వస్తాయి, నీకు కాదు కదా. అదే గారు, శరీరానికి రోగం వస్తే నాకు వచ్చినట్టు కాదా? నువ్వు ఎవరివి? హూ ఆర్ యు? శరీరానివా? నువ్వు శరీరానివా? అయితే తీసుకుపోయి మంచిగా ఏసీ రూమ్లో పెట్టుకొని కూర్చుంటావు, మంచిగా దాచుకుంటావు, లేకుంటే బ్యాంకులలో పెట్టి లాకర్లో పెట్టుకుంటావు. నువ్వే శరీరాన్ని అయితే. శరీరాన్ని నువ్వు కాదు కదా. నీ శరీరానికి వచ్చేటువంటి కష్టం వల్ల నీ ఆత్మకు బాధ కలుగుతుందా? ఆత్మకు ఏ దోషము అంటదు. ఆత్మకు ఏ దోషము అంటదు. నిన్న ఆత్మ ఏమీ చేయలేదు. నీవే ఆత్మని. మరణించిన తర్వాత ఎంతగానో ప్రేమించుకున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి ఒక దగ్గర, వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు కాలం మూడిపోయినారనుకోండి. అప్పుడు భర్తనో భార్యనో ఎవరు పోయినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఏడుస్తూ ఆ శరీరం మీద పడి ఏడుస్తూ ఉంటే అది పైకి లేచి కూర్చుంటుందా? చెప్పండి, లేచి కూర్చుంటుందా ఆ శరీరం? మరి లేచి కూర్చొని నీ కోరికలు తీర్చినటువంటి శరీరంతో నీకేం పని? నువ్వు పోయినాడు కూడా అంతే కదా. మరి శరీరం నాది అని ఎందుకు అనుకుంటావు? నాది అనుకుంటే దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకుంటావు అంతే. కానీ అదంతా ఏం లేదు, దానికి సంబంధమే లేదు కదా. మరి అప్పుడు ఎట్లా మరి? కనుక ఎప్పుడైనా నీ శరీరము నీది అని అనుకోకు. అది ఇతరులకు సేవ చేయడానికే ఉన్నది అనుకో. ఇతరులకు సేవ చేయడానికే అనుకో. ఎవరా ఇతరులు అంటే, మన సహాయం అవసరమైన వాళ్ళు, మన సహాయాన్ని కోరి వచ్చినటువంటి వారు. వాళ్ళకి ఏం సహాయం కావాలో నువ్వు చెయ్యి. మూట సహాయం చేయకపోయినా మాట సహాయం అన్నా చెయ్యి. అర్థమైందా? మూట అంటే ధనం సహాయం చేయలేని స్థితిలో ఉన్నావు అనుకో. నువ్వు ధనం సహాయం చేయలేకపోయినా సరే మాట సహాయం అన్నా చెయ్యి. మాట సహాయం అన్నా చేసి వాళ్ళకు వచ్చినటువంటి ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం వాళ్ళకు తెలియజేయి. ఇది నీ యొక్క కర్తవ్యం, నీ ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నావు అనుకో, మీ కులం మర్యాద ప్రకారంగా ఏముందో అది నిర్వహించు, మీ వంశం మర్యాద ఏముందో నిర్వహించు. నేను అందుకే అంటే ఎవరైనా నా దగ్గరికి వస్తే మీ ఇంటి దేవునికి పూజ చేస్తారా మీరు? ముందుగా మీ